తెలియజేసే అంశం ఏంటంటే, మనం ప్రజెంట్ ప్యాడీ ఫీల్డ్లో ఉన్నాం, వరి పొలాల్లో ఉన్నాం. ఈరోజు తెలియజేసే అంశము కంప్లీట్గా ఈ పంట అవశేషాలు కాల్చవద్దు అనేది అసలైన థీమ్. అయితే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కాదు కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి దీనికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేసిండ్రు. పంట అవశేషాలు కాల్చడం వల్ల CO2, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడు, మీథేను ఈ గ్యాసెస్ అనేటివి ఎక్కువ రిలీజ్ అవ్వడము, ఈ వ్యర్థాల నుంచి ఆ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వడం ద్వారా కంప్లీట్గా వాటికి సంబంధించినటువంటి ఆ వ్యర్థాలతోటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, ఓజోన్ పొర చీలిపోవడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయన్న ఉద్దేశంతో 5,000 నుంచి 25,000 వరకు ఫైన్ అనేది విధించడం అనేది జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఈ పంట అవశేషాలు ఎందుకు కాల్చరాదు అనే విషయం మనం క్లియర్గా తెలుసుకుంటే, పంటలో మనం పాత పంట వేసినాం. ఇప్పుడు 2026కు సంబంధించి 25కు సంబంధించి యాసంగి పంట కంప్లీట్ అయిపోయింది. 2026కు సంబంధించి వానాకాలం పంట వేసుకోవడానికి రైతు ముందరికి వెళ్తాడు. అయితే దీంట్లో మనం పాత పంటకు సంబంధించి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు రకరకాల ఎరువులు వేసి ఉంటాం కదా, వాటి యొక్క నిక్షేపాలు అనేవి దీంట్లో అలాగే ఉంటాయి. నత్రజని అనేది ఒక టన్ను ఈ యొక్క వేస్టేజ్ అంటే ఈ ప్యాడీ చెత్తలో, ఈ వరి చెత్తలో ఈ వేస్టేజ్ లాగా కనిపిస్తుంది కదా, ఈ గడ్డిలో నత్రజని అనేది 4% ఉంటే ఫాస్ఫరస్ అనేది 20% వరకు ఉంటుంది. పొటాష్ అనేది 40 వరకు ఉంటుంది, 40 కేజీల వరకు ఉంటుంది. ప్రతి ఒక టన్నుకు సంబంధించి ఇంతవరకు ఈ యొక్క NPK సల్ఫర్ అనేది 20 వరకు ఉంటుంది. ఇది ఉన్నటువంటి అట్లాంటప్పుడు దీన్ని కాల్చేస్తే ఏమవుతుంది, భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు అంటే ఈ NPK, జింకు వీటికి సంబంధించిన విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, అవి కానీ తర్వాత కాల్చేస్తే వీటికి సంబంధించిన బ్యాక్టీరియాస్ అనేటివి లోపల చచ్చిపోతాయి. దాంతోపాటుగా ఇంకేమవుతాయంటే వీటికి సంబంధించినటువంటి NPKలు అవి చనిపోవడం జరుగుతుందని చెప్పినాం కదా, వాటికి సంబంధించిన విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాస్ చనిపోతాయని చెప్పినాం కదా. అట్లే ఎర్త్వామ్స్, వానపాములు ఏవైతే ఉంటాయో ఈ వానపాములు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల రైతుకు నష్టమే జరుగుతుంది. ఇంకో విషయం, దానివల్ల రైతుకు నష్టం జరుగుతుంది. ఫస్ట్ సూక్ష్మజీవులు చనిపోతాయి, బ్యాక్టీరియాస్ అవి చనిపోతాయి, వాటితో పాటుగా ఇవి చనిపోతాయి. ఏంటివి, ఈ బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతాయి, తర్వాత ఎర్త్వామ్స్ చనిపోతాయి. వీటి వల్ల నష్టము. దాంతోపాటుగా వీటిని కాల్చడం వల్ల డైరెక్ట్ పైకి పొగ రూపంలో మీథేను, కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు ఈ 3 ఎక్కువగా విష పదార్థాలుగా బయటికి వెళ్ళిపోతాయి. విష పదార్థాలుగా కాల్చినప్పుడు మంట లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాయంటే మంట నుంచి పొగ వచ్చేసి కంప్లీట్గా అట్లా పైకి వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతాయంటే వాతావరణం అనేది సమతుల్యం ఏదైతే ఉందో ఇది అనేది పక్క జరుగుతుంది అన్నమాట, డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. దాన్ని ఉద్దేశించే కాల్చవద్దని స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయం. దీన్ని లోపలికే కలియబెట్టి దున్నుకోవడం వల్ల దీంట్లో NPKS ఉండడము, తర్వాత ఈ బ్యాక్టీరియాస్ అనేటివి చనిపోకుండా ఉంటాయి, వాటిని విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాస్ అనేవి చనిపోకుండా ఉంటాయనేది, తర్వాత ఈ ఎర్త్వామ్స్ చనిపోకుండా ఉంటాయనేది, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో దీన్ని ఇలాగే కలిగబెట్టి దున్నుకోవడము కానీ, ఈ డ్రీమ్ సీడర్ కానీ ఆ పెద్ద వాటితోటి కలిగబెట్టి దున్నుకోవడం ద్వారా ఇవి లోపలికే మళ్ళీ ఇవి విచ్ఛిన్నమై మళ్ళీ నెక్స్ట్ పంటకు ఇవి చాలా ఇదిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం. రైతు సోదరులు దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా పంట అవశేషాలు కాల్చరాదు. ఈ వరి పంట ఒకటే కాదు, మొక్కజొన్న పంట అయినా, జొన్న పంట అయినా, ఏ పంట అవశేషాలు కాల్చరాదు. ఇవి పశుగ్రాసానికి అవసరం పడతాయి. మనము కట్టగట్టుకొని పోయి వేసుకుంటే ఈ గడ్డి పశుగ్రాసానికి అవసరం పడుతుంది. మనం లోపల కలియబెట్టి దున్నుకుంటే
ఈ ఎన్పికేలు ఉండడం వల్ల వీటికి సంబంధించినటువంటి మళ్ళీ భూమికి సారవంతంగా పనిచేస్తుంది. ఇది ప్రధానమైన అంశం అనేది తెలియజేసుకునే అంశం. రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎటువంటి వేస్టేజ్ అనేటివి కాల్చకుండా ఉండాలని, ఎటువంటివి కాల్చకుండా ఉండి లోపలనే కలయబెట్టుకొని దున్నుకొని మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.